16-17 వచనాలు మనం చూద్దామండి. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. చూసారా, సంపూర్ణమైనటువంటిది శ్రేష్టమైన ప్రతి ఈవి, శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవి తండ్రి దగ్గర నుంచి మనకు వస్తుంది. అంటే ఏదైనా కానీ పరలోకములో ఉన్న తండ్రి దగ్గర నుంచి మన యొద్దకు వస్తుందంటే అది శ్రేష్టమైనది, అది పరసంబంధమైనది, అది అద్భుతమైనటువంటిది, అది వాక్యానుసారమైనటువంటిది, అది పవిత్రమైనటువంటిది. అంటే మనం ఏం చేయాలంటే మన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా దేవుని యొద్ద నుండి పొందుకోవటం కొరకు మనం ప్రయత్నించాలి. అదేంటి బ్రదర్, దేవుడి దగ్గర నుంచి పొందుకోకుండా ఉన్నవి కూడా మన జీవితంలో పొందుకునే అవకాశాలు ఉన్నాయంటే ఉన్నాయిగా. మనం ప్రయాసపడితే పొందుకోగలిగినటువంటివి ఏంటవి ఇంతకీ? యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దామా? అది కూడా మనం చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూస్తే 2వ అధ్యాయంలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాం. ఏమనుంది? లోకములో ఉన్నదంతయు, ఏమండి 15వ వచనం కూడా మనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2nd చాప్టర్ 15th వర్స్ 15వ వచనం మనం చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. చూసారా, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎందుకు ప్రేమించకూడదు? ఎందుకు ప్రేమించకూడదంటే దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఏమని? 16వ వచనం మనం చూస్తే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అంటే మనం దేవుడి దగ్గర నుంచి వచ్చే దీవెనలు పొందుకునే ప్రయత్నంలో మనం చేయకుండా వేరే ఏది చేసినా కూడా అది లోక సంబంధమైనది అయిపోతుంది. ఇంతకీ లోక సంబంధమైనదంతా ఏమున్నా, ఇంతకీ లోకం అంతా దేంతో నిండుకుపోయిందంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. శరీరాశతోటి, నేత్రాశతోటి, జీవపుడంబముతో నిండుకుపోయింది కనుక లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. మనం వేటిని ప్రేమిస్తున్నామో, మనం వేటి మీద ఫోకస్ చేస్తున్నాం అనేది ఈరోజు మనం వేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన ప్రశ్న. మనం ప్రతి ఒక్కటి కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చేది మనం పొందుకోవాలి. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా శ్రేష్టమైనటువంటిది, దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా సంపూర్ణమైనటువంటిది, దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతి ఈవి కూడా పరసంబంధమైనటువంటిది. కనుక మన జీవితంలో ఏదైనా ఒక ఆఫర్ మనకు వచ్చినప్పుడు, ఏదైనా ఒక పని మనం చేయాలనుకున్నప్పుడు ఉన్నటువంటి అల్పమైన స్వల్పమైనటువంటి ఈ ఆవిరి వంటి ఈ బ్రతుకులో మనం ఏది చేయాలనుకున్నా కానీ మొట్టమొదటిగా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అది దేవుని సంబంధమైనదా, దుష్టిని సంబంధమైనదా, పరలోక సంబంధమైనదా, ఈలోక సంబంధమైనదా, శాశ్వతమైనదా, అశాశ్వతమైనదా, శ్రేష్టమైనదా, శోధనలోకి తీసుకువెళ్ళేదా ఆలోచించాలి. దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. కానీ ఉపయోగపడిన వాటి మీద మనం ఎంత ఫోకస్ పెట్టినా కానీ నిరుపయోగమే తప్ప ఏ ఉపయోగము లేదు. ఏమండి, ఒక బిల్డింగ్ నిలబడాలంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసుకోవాలి. అంతేగాని ఏ కలర్స్ వేస్తున్నాము, వేటి మీద వేస్తున్నాము, ఇవన్నీ కూడా డెకరేటివ్ థింగ్స్ తప్ప బిల్డింగ్ డిస్ట్రాయ్ అవ్వకుండా ఆపలేవు. మనం వేటి మీద ఫోకస్ పెడుతున్నాం? ఎందుకంటే కంటికి ఇంపుగా, సొంపుగా, అందంగా, ఆకర్షణీయంగా ఉండే వాటి మీద పెడుతున్నాం. కానీ కన్ను కలిగి ఉన్న శరీరములో ఉన్నటువంటి ఆత్మ గురించి మనం ఆలోచించట్లేదు. వన్స్ థింక్ అబౌట్ ది స్పిరిట్. ఆత్మ గురించి ఆలోచించండి. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏముండదండి. యేసుక్రీస్తు వారు అంటారు, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనటువంటి శరీరం గురించి ఆలోచించకుండా
ఆ శరీరాన్ని నడిపిస్తున్నటువంటిది అనంతమైనటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి ఆత్మ గురించి మనం ఆలోచించాలి. అందుకే మన ప్రార్థన కూడా ఎలా ఉండాలి ఇంతకీ? ఏమండి మన ప్రార్థన ఎలా ఉండాలి ఇంతకీ? ఇప్పుడు చెప్పండి, మన ప్రార్థన లోక సంబంధమైన వాటి మీద ఉండాలా? పరసంబంధమైన వాటి మీద ఉండాలా? శాశ్వతమైన వాటి మీద ఉండాలా? అశాశ్వతమైన వాటి మీద ఉండాలా? ఆవిరి వంటి జీవితం గురించి ఉండాలా? అనంతమైన జీవితం గురించి ఉండాలా? దేని గురించి మన ప్రార్థన ఉండాలి? దేని గురించి మన కన్నీటి ప్రార్థన ఉండాలి? దేని గురించి మన ఆవేదన ఉండాలి? ఆలోచించండి. దేని గురించి మన ఆవేదన ఉండాలి చెప్పండి? దేని గురించి మన ఆలోచన ఉండాలి? మనం కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటామండి. దేని నిమిత్తం కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాం ఒకసారి ఆలోచించండి. దేని నిమిత్తం మనం కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాం? కొంతమంది మా బావ మాతో మాట్లాడాలని ప్రార్థన చేయండి. ఇక కన్నీటి ప్రార్థన కూడా బావ నీతో మాట్లాడడం కోసమే. ఏమండి, మీ బావ మీతో మాట్లాడడం కోసం ప్రార్థన చేయాలి. సచ్ ఎ గ్రేట్ ప్రేయర్ రిక్వెస్ట్. ఇంతకీ ఎందుకు మీ బావని మీతో మాట్లాడాలనుకుంటున్నాం ఇంతకీ? అంటే మీరిద్దరు ప్రేమించుకుంటున్నారు కాబట్ట. ఇంతకీ ప్రేమ అంటే ఏంటో సమాధానం తెలుసా? ఇంకొంతమంది ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉంటాయంటే చాలా డర్టీగా మామూలుగా మన మన ఆలోచనతో ఆలోచించినా కూడా అది మంచిది కాదు అని మనకు అర్థమైపోతుంటుందండి. అయినప్పటికీ మనకు అదే కావాలి, అయినప్పటికీ అదే చెయ్యాలి, అయినప్పటికీ అందులోనే ఉండాలి. ఈ లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించొద్దని దేవుడు చెప్తుంటే, లోకం అలవాటు చేసినటువంటి కామానికి పెట్టినటువంటి పేరు ప్రేమ. లోకానుసారంగా మనం ఆలోచిస్తానండి, కామానికి నేను నిన్ను కామిస్తున్నాను అంటే కొడతారు, కాబట్టి నేను నిన్ను గాఢంగా కామిస్తున్నానంటే చెప్పుతో కొడతారు. కాబట్టి ఏం చేస్తున్నారు? దానికి పెట్టిన పేరు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ మాటలో అర్థం అదేనండి, కాదని చెప్పండి ఎవరైనా కానీ. అదేనండి. లేదు బ్రదర్, నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను బ్రదర్ అని ఏదో పైన మాటలు చెప్పేవాళ్ళు చాలామంది మనకు కనబడుతుంటారండి. అంత నిజాయితీ ఉంటే, అదే నీ నిజమైనటువంటి అంతరార్థం అయి ఉంటే వెళ్ళి సేవకులకు చెప్పొచ్చుగా అదే మాట. భయం దేనికి? తప్పు చేసేవాడు మాత్రమే భయపడతాడు. తప్పుడు ఉద్దేశాలు కలిగిన వ్యక్తి మాత్రమే భయపడతాడు. నువ్వు నిజాయితీ పరుడు అయితే కనుక వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడు. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత చూద్దాం. ముందెళ్ళి మీ పేరెంట్స్తో మాట్లాడు. మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పి చూద్దాం. మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పండి చూద్దాం. తర్వాత మీ పేరెంట్స్ని తీసుకొని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. అసలు ఈ ప్రొసీజర్ కంటే ఫస్ట్ బైబిల్లో ఏ ప్రొసీజర్ ఉందో చూడు. ఫస్ట్ బైబిల్లో ఏ ప్రొసీజర్ ఉంది అంటే, నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు బ్రదర్, నేను ఆ అమ్మాయి నిజంగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న వ్యక్తివి మాట్లాడాల్సింది పెళ్ళి కానటువంటి ఆ అమ్మాయితో కాదు, మీ పేరెంట్స్ తోటి మాట్లాడాలి. అంతకంటే ముఖ్యంగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుడు చెప్పిన విధంగా అర్హత ఉందా లేదా, నీకు వివాహం చేసుకోవడానికి నీకు అర్హత ఉందా లేదా, మీ పేరెంట్స్తో మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలి, సేవకులతో మాట్లాడాలి. అంతేగాని అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్లు చేసి నువ్వంటే ఇష్టం, నీ మీద యాసిడ్ పోయినావు, నా మీద యాసిడ్ పోసుకుంటాను, నీ కోసం నేను 4 సార్లు కోసుకున్నాను, పేక్ కోసుకుంటాను, బిల్డింగ్ నుంచి దూకుతాను. ఇదంతా ఏంటి? ఇంతకీ కామానికి పైన డెకరేట్ చేసి ప్రేమ అనే పేరు పెట్టారు అంతే. చూసారా ఎంత బాధాకరమైనటువంటి విషయమో. ఇప్పుడు నేను ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాను బ్రదర్, ఆ అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్గా రావాలని దేవుడి చిత్తమైతే 1 నెలలో రావాలని ప్రార్థన చేయండి బ్రదర్. డే టు టైం కూడా మనం ఇచ్చేస్తామండి. ఎప్పుడు రావాలి, ఏ టైంకి రావాలి, ఎవరు రావాలి, ఇంక ఇదంతా నువ్వు చెప్పిన దానికి మధ్యలో పదం ఎందుకు, ట్యాగ్ లైన్ ఎందుకు? దేవుడి చిత్తమైతే అని బైబిల్లో ఉంది కాబట్టి, దేవుని చిత్తమైన అడగమని బైబిల్లో ఉంది కాబట్టి పేరుకి దేవుని చిత్తం అని టైటిల్ యాడ్ చేస్తున్నావా? చాలామంది ఇలాగే ఉన్నారండి. పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయండి, అక్కడ కూడా అమ్మాయి ఎర్రగా అందంగా ఉందనుకోండి, అబ్బా దేవుడి చిత్తమేనండి, నిజంగా దేవుడి చిత్తమేనండి. నేను కారు బయలుదేరినప్పుడే నాకు అర్థమైపోయింది, నా మనసుతో దేవుడు మాట్లాడేశాడు, అయిపోయింది అంతా, ఇంక అయిపోయినట్టే.
వివాహం ఎలాగైనా కానీ కన్ఫర్మ్ అవ్వాలని దేవుడు నాతో మాట్లాడేశారు. అదే ఆ అమ్మాయి నల్లగా ఉందనుకోండి, లేదా ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఆస్తి తక్కువ ఇస్తున్నారు, కట్నాలు తక్కువ ఇస్తున్నారు, వెంటనే దీని గురించి ప్రార్థనలో కనిపెట్టి మేము చెప్తామండి. ఒకసారి మా సేవకులను కూడా అడిగి చెప్తామండి. అదే అమ్మాయి ఎర్రగా ఉంటే, కట్నం ఎక్కువ ఇస్తే సేవకులతో పనే లేదు, దేవుడితో అసలు పని లేదు, దేవుని చిత్తం అంతే. అదే కట్నం తక్కువ ఇచ్చిన అమ్మాయి కొంచెం ఏదైనా అంగవైకల్యం కలిగి ఉన్నా, లేదా అమ్మాయిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేదంటే అమ్మాయికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా నెగిటివ్గా తెలిసినా ప్రార్థన చేసి ప్రభువులో కనిపెట్టి చెప్తామండి. మీరు ప్రార్థన చేయండి బ్రదర్ అంటారు. అబ్బా, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ దేవుడి చిత్తం ఏం జరుగుతుంది అనేది మీరు ఆలోచించండి ఒకసారి.